నోటు ఉండింది, అది 600 రూపాయల నోటు 600గా మారిపోయింది. హల్లెలూయా. ఎటెటా 100 రూపాయల నోటు 600గా మారిపోయింది. ఎటెటా 100 రూపీస్ 600 అయిందా? వావ్, ఇట్స్ ఏ పాస్టర్ మిరాకిల్. హాయ్ వ్యూవర్స్, నమస్తే. మనం ఈరోజు ఫేక్ పాస్టర్లు చేసే ఫన్నీ స్కిట్ల గురించి చూడబోతున్నాం. ఇది వ్యాపారం. ఓహో, కామెడీ స్కిట్ కాదా, వ్యాపారమా? ఇది ఎలా ఉంటుంది అంటే, వారు చేసే యాక్టింగ్స్ ని చూస్తే నవ్వు రాని వారికి కూడా నవ్వు వచ్చేలా ఉంటుంది. అవునా? అవును. ఈ వీడియో అనేది ఫేక్ పాస్టర్ల గురించి మాత్రమే ఉంటుంది, అంతేగాని జీసస్ గురించి కానీ క్రైస్తవ మతాన్ని కించపరిచినట్టు కానీ అలా ఏముండదు. దయచేసి ఈ వీడియో చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. నిరంజన్ గారు, వీడియో ప్లే చేయండి. ఎన్ని వందలు 100 రూపాయలు 600 అయ్యాయా? 500 600 అయ్యాయా? 100 నోటు 6 నోట్స్ అయిపోయినాయి. 100 నోట్స్ 6 నోట్లు అయిపోయాయంట. హల్లెలూయా. అంటే 100 రూపీస్ ఒకటే అయిందా, ఇంకా ఏమైనా అయ్యాయా? అది కూడా చెప్పండి. ఇంకా 3 10 రూపీస్ నోట్స్ 13 అయ్యాయి. ఓహో, 10 రూపీస్ కూడా అయ్యాయా? 3 10 రూపీస్ నోట్స్ 13 అయిపోయాయంట. వావ్. 3 10 రూపాయల నోట్లు 13 అయిపోయాయి. ఒక 100 రూపాయల నోటు 6 అయిపోయాయి. వ్యూవర్స్, అయితే ఈ పాస్టర్ గారు కానీ ఈవిడ కానీ చెప్పిన దాని ప్రకారం మనకి మనీ ప్రింట్ చేసే మిషన్ కానీ, ఆర్బీఐ కానీ, అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ ఏం అవసరం లేదన్నమాట. కేవలం 100 రూపాయల నోటు పట్టుకొని ప్రేయర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగంటారండి, సీన్ క్లైమాక్స్ లో నెరవేర్ చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను. మనకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తయారవుతూనే ఉంటుంది. ఏంటి సార్ ఇతను అనేది? ఆడేదో ఒకటి అంటాడు రా, నీకెందుకురా? నన్నే కదా సార్ మరి అన్నది. ఏమంటారు, మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయమనండి. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అలా నేను రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఒక 200-300 కిలోల బంగారం దొరకాలని పాస్టర్ గారికి ఫోన్ చేద్దామని ప్రార్థన చేయాలనుకుంటున్నాను. అలా నేను రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఒక 200-300 కిలోల బంగారం దొరకాలని పాస్టర్ గారికి ఫోన్ చేద్దామని ప్రార్థన చేయాలనుకుంటున్నాను. బ్రిలియంట్ ఐడియాలో వచ్చిందిరా నీకు. ఏంటి అంటే నా ప్రార్థనని మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా. వావ్, అలా దొరికితే ఎంత బాగుంటుంది కదా. కానీ ఒక ఆవిడకి ప్రేయర్ చేస్తే నిజంగానే దొరికిందంట. ఊరుకోండి సార్. నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా? కావాలంటే చూడండి, వాళ్ళే చెప్తున్నారు. నిరంజన్ గారు, ఇంకెందుకు ఆలస్యం, వీడియో వేసేయండి. ఏసునామమున మంచి అల్లుడు నా ఇంటికి తేబడును గాక అని ప్రార్థన చేసుకోవడం జరిగింది. మంచి పాస్టర్ గారిని దేవుడు నాకు అల్లునిగా ఇచ్చినాడు. అంటే ప్రేయర్ చేసింది పాస్టర్ గారు అల్లుడిగా కావాలని. ప్రేయర్ చేయగానే నిజంగానే అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. ఓకే, ఇక్కడ వరకు స్క్రిప్ట్ బాగానే ఉంది, కానీ నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడండి. అయితే వాళ్ళ కోసము ఒక గొలుసు కావాలని అడిగిండ్రు. ఒక తులం గొలుసు పెట్టచ్చు కదా మీ అల్లునికి, ప్రార్థన చేసిన. ఎందుకంటే పరలోక బంగారం అంతా మనదే. ఏసునామంలో పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడును గాక అని ప్రార్థన చేసుకున్నా. అంతా అసమే 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కాడ దొరికిందండి. అద్భుతం, ఫెంటాస్టిక్. వావ్, ఇట్స్ ఏ పాస్టర్ మిరాకిల్. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? కాదంటే మీరు ఒక చైన్ మాత్రమే ఎందుకు అడిగారు? లైఫ్ ఒకేసారి సెటిల్ అయ్యేలా కొన్ని కోట్ల విలువ చేసే బంగారాన్ని కూడా అడగచ్చు కదా, అదెందుకు అడగలేదు? నాకేమి ఎనదానంలే, నాకు రీసెంట్ గా శివుడు వచ్చినది. ఏకంగా పాస్టర్లు ఆయిల్ బిజినెస్ మొదలు పెట్టారు. అదేంటో చూద్దాం. ఇప్పుడు మనందరం కంటి నొప్పి గానీ, కళ్ళు సైట్ వచ్చినప్పుడు గానీ మనం ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం కదా. కానీ ఈ పాస్టర్ ఇచ్చే ఆయిల్ కంట్లో వేసుకుంటే కళ్ళు సరిగా కనబడతాయి. అదే పాస్టర్ మిరాకిల్. నాకు ఎంతో కాలం నుంచి సైట్ ఉంది. బైబిల్ కానీ ఏ బుక్ కానీ నేను జాబ్ చేసినప్పటి నుంచి కూడా సైట్ ఉంది. అద్దాలు లేకుండా నేను చదవలేకపోయేదాన్ని. సంపుతా అబద్ధపడేవంటి. ఎనంటింగ్ ఆయిల్ కళ్ళల్లో వేసుకున్నప్పటి నుంచి నాకు చూపు మంచిగా కనిపిస్తుంది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. అద్దాలు లేకుండా కూడా చదువుతున్నాను. అద్దాలు లేకుండా బైబిల్ చదువుతున్నారు. అద్భుతం, మహాద్భుతం. ఒక డాక్టర్ గా నా వల్ల కాని పని నాన్నగారు వాళ్ళ అయిందమ్మా. ఇలాంటి పాస్టర్లు ఏం చేస్తారంటే, ఇలాంటి కొంతమందిని తీసుకొని వాళ్ళకి కొంత మనీ ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ ఇలా స్టేజ్ పైన స్కిట్ చేయిస్తారన్నమాట. ఇది చూసిన కొంతమంది అది నిజమే అని నమ్ముకొని పాప నిజంగానే వాళ్ళు ఇలాంటి ఆయిల్ ని కొంటుంటారు. మన ఇళ్లలోకి ఎలకలు వచ్చాయనుకోండి, మనం ఏం చేస్తాం? ర్యాట్ బ్యాట్ పెట్టడము, ఎలకల మందు పెట్టడము లాంటివి చేస్తాం. వాటిని ఎలాగోలా వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ ఈ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తే ఎలకలు కూడా రాకుండా పోతాయి.
చూడండి ఒకసారి. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది, అవన్నీ రాకుండా ప్రయత్నం చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. చిటికెలు. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఓహో, ఇక్కడ మా డాడీ గారు మమ్మీ గారు ప్లే చేయగా రేషన్ కార్డు వచ్చింది, అలాగే మా బాబుకి కూడా అమ్మఒడి వచ్చిందండి. ఎలాగెలాగా? రేషన్ కార్డు, మీ బాబుకి అమ్మఒడి, డాడీ మమ్మీ ప్రేయర్ చేస్తే వచ్చాయా? మరి మీకు అప్పట్లో ఇచ్చింది జగన్ గారు కాదా? నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? వ్యూవర్స్, అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఇది ఒక పెద్ద డ్రామా అండి. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. జనాల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి వాళ్ళని నమ్మే విధంగా అలా సెటప్ చేస్తారు. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.